ఆ సుందోపసుందులెవరు అని అడిగారు. పూర్వం దితి కడుపున హిరణ్యకశిపుడు పుట్టాడు. ఆ హిరణ్యకశిపుడికి నికుంభుడు అనే రాక్షసుడు, ఆ నికుంభుడికి సుందోపసుందులు అని ఇద్దరు కొడుకులు. సుందుడు ఉపసుందుడు, వాళ్ళ పేరు సుందోపసుందులు అని కలిపి చెప్తారు. వాళ్ళిద్దరిది ఒక్కటే మాట, అంత అన్యోన్యంగా ఉండేవారు వాళ్ళు. రాక్షసులు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడం అనేటటువంటి విషయం మాత్రం చాలా గొప్ప విషయం. అది కేవలముగా నోటితో చెప్పడానికి వీలైనంత తేలికైన విషయం మాత్రం ఒక్కనాటికి కాదు. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. ఏదో ఒక స్థాయి వరకు అన్నదమ్ములు కలిసి ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకునే రోజుల్లోనో లేకపోతే పెళ్లిళ్ళు అవ్వకముందో పెళ్లైన కొత్తల్లోనో కలిసి ఉంటారు బానే. చాలా తొందరగా విడిపోయేటటువంటి అనుబంధాలు ఏమైనా ఉంటే అన్నదమ్ముల మధ్యనే కొట్లాట్లు వచ్చేస్తాయి. వచ్చేసి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. అన్నగారు వస్తే తమ్ముడు పలకరించాడు. తమ్ముడిని పలకరించే ధార్మికుడు అన్నగారైనా ఆయనకు అవకాశం ఉండదు. ఒక్కొక్క చోట ఉండక అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు పెరిగిపోతాయి. అన్నగారెంత ధార్మికుడు కానివ్వండి, తమ్ముడెంత మంచివాడు కానివ్వండి, అన్న తమ్ముడి దగ్గరికి తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళకపోవడమే ఆ అన్నదమ్ముల గౌరవం పాడవడానికి కారణం అవుతుంది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానివ్వండి వ్యక్తిగతంగా, ఏమిటోనండి మరి ఇంతమంది గౌరవిస్తారు, ఆ అన్నగారిని తమ్ముడు గౌరవించాడు. ఏమిటోనండి ఆ తమ్ముడు అంత మంచివాడు అని అందరూ అంటారు, ఎందుకో ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళడు. చాలదా కీర్తి మార్చిపోవడానికి? చాలదా బాధపడడానికి? ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందులో 50 సంవత్సరములో 60 సంవత్సరములో వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం అంత అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకంటే స్వతంత్ర్యంగా మనుష్యుడు తన తమ్ముడింటికో తన అన్నగారింటికో వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచిస్తే 65 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు మాత్రమే అలా వెళ్ళగలడు. ఒంట్లో ఓపిక ఉంటుంది అని మీరు ఊహించగలరు. ఆ పైన ఉంటే అది ఈశ్వరానుగ్రహం. 65 సంవత్సరముల వరకు వెళ్ళగలడు అనుకుంటే 50 ఏళ్ళు వచ్చినవాడు అన్నదమ్ములతో దెబ్బలాడుకుంటే వాడింక వెళ్ళగలిగినది స్వతంత్రంగా 15 ఏళ్ళు. 15 ఏళ్లలో వీడు 15 ఏళ్ళు వెళ్లి తమ్ముడి దగ్గర కూర్చోడుగా. ఆయన ఓ ఊళ్ళో ఉంటాడు, ఈయన ఊళ్ళో ఉంటాడు. ఏడాదికి మహా వెడితే ఒక 5 రోజులు వెళ్తాడు. ఇద్దరూ కలిసి ఉండేది 5 రోజులు ఏడాదికి. 15 5లు 75 రోజులు. అంటే ఇంకా ఆ శరీరంతో వాళ్ళు ఉండగా ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున పుట్టినందుకు అన్న తమ్ముడు అని పరస్పరం కౌగిలించుకొని సంతోషంగా కూర్చుని, ఒరే అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా అని తమ్ముడు దోసకాయ పప్పు చేయించి ఇద్దరూ కలిసి అన్నం తింటూ సంతోషపడిపోయేటటువంటి మధుర క్షణాలు. దానికి కోట్లక్కర్లేదు. అన్నగారికి ఏది ఇష్టమో తమ్ముడికి తెలుసు, తమ్ముడికి ఏది ఇష్టమో అన్నగారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ప్రీతికి కోట్లు లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. దానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు అక్కర్లేదు. అలా 4 అడుగులేసి వచ్చేటప్పుడు రే నీకు జామకాయ దోరకాయ ఇష్టమని పట్టుకొచ్చాను రా అని అన్నయ్య ఓ రూపాయి ఇట్టి పట్టుకొచ్చిన దోర జామకాయని, అన్నయ్య ఎంత గుర్తు పెట్టుకు తెచ్చావన్నయ్య నాకు దోర జామకాయలు ఇష్టమని ఆ తమ్ముడు కొరుక్కు తింటుంటే చూసి మురిసిపోయిన అన్నగారు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టమని దోసకాయలు తెప్పించానన్నయ్య 1 అరకిలో, 3 రూపాయలు పెట్టి తెప్పించిన దోసకాయలతో వేసిన పప్పు అన్నయ్య తింటుంటే మురిసిపోయిన తమ్ముడు, ఆ తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటికి మంగళ తోరణాలు. ఆ ఐకమత్యత ఉందే అది కనురాపు కల్పిస్తుంది. బా ఇంత వయసులో చూడండి ఆ అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లో ఎలా ఉంటారో, ఎంత ప్రేమండి ఇద్దరికి. అసలు ఆ తమ్ముడిని ఆయన అలా చూస్తాడు, ఆ అన్నయ్యని ఆయన అంత గౌరవిస్తాడు అంటారు. అలా అన్నదమ్ములు అనిపించుకోవడం చాలా చాలా గొప్ప విషయం. కొట్టుకు చచ్చిపోవడానికి పెద్ద కారణాలు ఎందుకండి? ఏమీ అక్కర్లేదు. అసలు ఏ కారణానికి అన్నయ్య మొహం తమ్ముడు చూడడో తెలియదు, ఏ కారణానికి తమ్ముడు అన్నయ్యను రానివ్వడో తెలియదు. అలా లేవు కొన్ని జీవితాలు ఉంటాయి. అది శోభస్కరం కాదు, అది మంగళప్రదం కాదు, అది గర్వంగా చెప్పుకోవడానికి తగిన లక్షణం కాదు. అది ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు. కానీ
అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా సౌభాగ్యహేతువు. అలా మీరు కలిసి ఉండాలి, మీరు విడిపోకూడదు. అది రాక్షసులే కానివ్వండి, దేవతలే కానివ్వండి, మనుష్యులే కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడమే అంత గొప్ప విషయం. అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే అందరూ ఒక ఇంట్లోనే ఉండాలని కూడా ఏం నియమం లేదు. ఎవరి ఇంట వారున్నా, ఎవరి ఊర్లో వారున్నా కలుసుకున్నప్పుడు ఆ ఆప్యాయతతో కలుసుకోగలిగితే చాలు. ఆ పరిమితిలో వాళ్ళు అలా ఆనందించగలిగినా చాలా సంతోషం. కాబట్టి సుందోపసుందులు రాక్షసులు కావచ్చు, కానీ వాళ్ళ ఐకమత్యత వంటిది. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.